హాయ్ హలో ఇవాళ మనం గజనీ సినిమాలోని ఒక మారు సాంగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీనికి వేటూరి గారు సాహిత్యం అందించారు. ఇందులో నాకు చాలా బాగా నచ్చిన లైన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చరణంలో ఒక లైన్ ఉంటుంది, పాత పదనిస దేనికది నస నడకలు బ్రతుకున మార్చినదే సాయంకాలం వేళ దొరుకు చిరు తిండి వాసనలు వాడుక చేసిందే. ఈ లైన్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడ యాక్చువల్గా ఈ లైన్స్ డీకోడ్ చేసుకుందాం. ఇక్కడ పాత పదనిస దేనికది నస అంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే పాత పాట అనే మన తెలుగులో ఒక చిన్న ఇడియం లాగా ఉంటుందన్నమాట. పాడిందే పాటరా పాసుపండ్ల దాసరా అంటారు. అంటే ఒకటే పాట రిపీటెడ్గా పాడడం అని, అంటే ఒకటే పనిని మనం రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఈ ఇడియం వాడతారు, ఈ సామెత వాడుతూ ఉంటారు, ఈ జాతీయం లాగా వాడుతుంటారు. అయితే ఇక్కడ హీరో క్యారెక్టర్ వచ్చేసి తను ఒక రిచ్ లైఫ్, తనకు డైలీ రొటీన్ అనమాట. అంటే మీటింగ్స్ హడావిడి ఇదే ఉంటుంది. బట్ బయటకు వచ్చి మామూలుగా అందరి జనాల్లాగా మామూలు లైఫ్ని తను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, ఆస్వాదించలేకపోతున్నాడు. సో హీరోయిన్ ఇచ్చిన తర్వాత అది కుదిరింది తనకి. సో అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే పాత పదనిస దేనికి అది నస, ఆ డైలీ రొటీన్ అంతా ఎందుకు అదో పెద్ద నసలాగా ఉంది, నడకలు బ్రతుకున మార్చినది. తను వచ్చిన తర్వాత మొత్తం ఆ నడకంతా మారిపోయింది, అంటే తన లైఫ్ స్టైల్ మొత్తం మారిందని. అక్కడ నడకలు బ్రతుకున మార్చిందంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయిందని. సాయంకాలం వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే. స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో తనకు తెలియదు, ఎంతసేపు రిచ్ లైఫ్ ఎంజాయ్ చేశాడు. బట్ ఇప్పుడు ఏంటది వాడుక అంటే ఇంకా డైలీ రొటీన్ లాగా అయిపోయింది. బయటకు వచ్చి స్ట్రీట్ ఫుడ్ నీతో పాటు కలిసి తినడం అంటున్నారు. ఇదే పాటలో నాకు రెండో చరణం కూడా నాకు చాలా ఇష్టం లైన్స్. పేరు అడిగితే తేనె పలుకుల జల్లులో ముద్దగా తడిసానే అంటాడు వేటూరి. ఇక్కడ ఏంటంటే పేరు అడిగితే తేనె జల్లుల పలుకులో తడిసిపోవడం అంటే ఆమె పేరు అంత తీయగా ఉందని. అంటే పేరు అడగంగానే పేరు చెప్తుంది కదా తను, ఆ పేరు చెప్పగానే ఒక తేనె జల్లులాగా తన మీద పడి మొత్తం తడిసి ముద్దయిపోయాడని. సో ఇట్లా వేటూరి గారు ఏంటంటే ఆమె పేరు తీయగా ఉందని చెప్పడానికి ఇలా ట్విస్టింగ్ అనమాట. అది డబ్బింగ్ పాట, బట్ ఆ డబ్బింగ్ పాటలో కూడా వేటూరి గారు తన స్టైల్ని మిస్ అవ్వలేదు. సో ఇలాంటి గొప్ప పాటల గురించి ముందు మరిన్ని వీడియోల్లో తెలుసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ ఛానల్. థ్యాంక్ యూ.